దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యోధా రాజుల చరిత్ర మనము నేర్చుకుంటూ ఉన్నాం. యూదుల్ని పరిపాలించినటువంటి మహారాజుల గురించి, వారి జీవితాల గురించి, వారి యొక్క ఆశీర్వాదాల గురించి, వారి పాపాల గురించి కూడా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనము గత వారము యెహోరాము అనే యోధా మహారాజు గురించి నేర్చుకోవడం అనేది జరిగింది. యూదులను పరిపాలించిన మహారాజుల్లో 5వ మహారాజు ఎవరంటే యెహోరాము. ఈయన 8 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా మనము నేర్చుకున్నాం. ఈయన పరిపాలన చేసిన కాలము 8 సంవత్సరములు. ఈయన గురించి మనం నేర్చుకున్నప్పుడు ఈయన మంచివాడని తెలుసుకున్నామా, చెడ్డవాడని తెలుసుకున్నామా? యెహోరాము గురించి మనము నేర్చుకున్నాం కదా గత వారం. మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడు. మంచివాడా చెడ్డవాడంటే చెడ్డవాడు. ఇతని తండ్రి ఎవరు? యెహోషాపాతు. అతడు మంచివాడా చెడ్డవాడా? అతడు చాలా మంచివాడు. కానీ అతని తండ్రి చాలా మంచివాడు, యథార్థవంతుడు. కానీ అతని కొడుకు చాలా చెడ్డవాడు. అతని తండ్రి దేవుని ఆశీర్వాదాలు చూశాడు. అతని తండ్రి సంపూర్ణ ఆయుష్ను పొందుకున్నాడు. అతని తండ్రి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. కానీ అతని కుమారుడైన యెహోరాము మాత్రం ఆయన మంచివాడిగా జీవించలేకపోయాడు. ఆయన యథార్థవంతుడిగా జీవించలేకపోయాడు. దేవుడికి ఇష్టడుగా జీవించలేకపోయాడు. దేవుడిచ్చే దీర్ఘాయువును, దేవుడిచ్చే పరిపూర్ణ ఆయుష్కాలాన్ని కూడా అతడు పూర్తి చేసుకోలేకపోయాడు. అతడు దేవుని ఆశీర్వాదాలను చూడలేకపోయాడు. దేవుని రక్షణను కూడా చూడలేకపోయాడు. ఈ తండ్రి చాలా మంచివాడుగా ఉన్నప్పుడు కుమారుడు ఎందుకు అలాగైపోయాడు? తండ్రి చాలా మంచివాడుగా ఉన్నప్పుడు కుమారుడు అలాగెందుకైపోయాడు? అతని భార్య వల్ల, అతని భార్య తరపు బంధువుల వల్ల. ఎవరి వల్ల అండి? అతని భార్య వల్ల, అతని భార్య తరపు బంధువుల వల్ల. ఎక్కడైనా ఏ పురుషుడైనా నాశనం అయిపోయినట్లు కనబడితే ఖచ్చితంగా వెనకాల పాత్ర ఎవరిది అంటే భార్యది, భార్య తరపు బంధువులది. వారు చెడ్డవారు అయితే కనుక ఖచ్చితంగా ఆ భార్య వల్ల, ఖచ్చితంగా ఆ భార్య తరపు మనుషుల వల్ల ఖచ్చితంగా ఎంతోమంది పురుషులు అన్ని రకాలుగాను నాశనం అయిపోవడం, చాలా నష్టాల పాలైపోవడం, చాలా కష్టాల పాలైపోవడం, చాలా అప్పుల పాలైపోవడం, చాలా శ్రమల పాలైపోవడం, చాలా శోధనల పాలైపోవడం, ఆఖరికి చాలామంది మరణం పాలైపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. పురుషుడి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించేది ఎవరంటే భార్య. ఒక పురుషుడి జీవితంలో భార్య పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. వచ్చిన భార్యను బట్టే పురుషుడి జీవితం, పురుషుడు ఆయుష్, పురుషుడు ఆరోగ్యం, పురుషుడు మనశ్శాంతి, పురుషుడు యొక్క ఆర్థిక పరిస్థితి, పురుషుడు యొక్క ఆదాయం అన్నీ ఆధారపడి ఉంటాయి. అందుకనే బైబిల్లో కొంతమంది భార్యల గురించి రాశాడు. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చిన దానము అని రాయబడింది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను, సామెతల గ్రంథంలో ఉన్న భార్యలలో రకాలు. ఎంతమంది రకాలు చూపించాను సామెతల్లో నేను? పోనీ పేర్లు అక్కర్లేదులేండి, కౌంట్ చెప్పండి. 12 మంది భార్యలు, 12 రకాలైన భార్యలు ఉంటారు. ఎందులో? సామెతల్లో, ఓన్లీ సామెతల్లోనే భార్యలలో 12 రకాలైన భార్యలు ఉంటారు.
12 రకాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న 2 రకాలే మంచివారు. ఎవరు? గుణవతి అయిన భార్య, అలాగే సుబుద్ధి కలిగిన భార్య, అలాగే జ్ఞానవంతురాలైనటువంటి భార్య కూడా ఉంటుంది. జ్ఞానవంతురాలైనటువంటి భార్య కూడా. ఈ 3 మంచి రకాలు. మిగతా రకాలన్నీ భార్యల్ని ఇదిగో యెహోరాములాగా నాశనం చేసేసే, భర్తల్ని యెహోరాములాగా నాశనము చేసేసే రకాలే. భార్యల వలన మనశ్శాంతిని కోల్పోతారు ఇటువంటి భార్యలు. మిగతా రకాలు ఎవరైతే ఉన్నారో కర్మ కాలిపోయి అటువంటి రకాల్లో భార్యలు దొరికారంటే పురుషులకి చాప్టర్ క్లోజ్ అంతే. ఏంటండి? ఆ పురుషుడి చాప్టర్ క్లోజు. వాడు పెళ్ళి వరకు చాలా మనశ్శాంతిగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా జీవించిన వాడే ఉండొచ్చు. కానీ కర్మ కాలిపోయాడికి ఈ 3 రకాలైన భార్యలు కాకుండా మిగతా 9 రకాలైన భార్యల్లో ఏదో ఒక రకం భార్య వచ్చేసింది అంతే. ఆడి చాప్టర్ క్లోజ్. ఇంకా ఆడి బతికినంతకాలం ఇంకా నెమ్మది కానీ, మనశ్శాంతి కానీ, ఆనందం కానీ, సంతోషం కానీ, ఆశీర్వాదం కానీ, సంతృప్తి కానీ, ముఖంలో చిరునవ్వు కానీ ఇలాంటివి ఏవి కూడా అనుభవించలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి భార్యలుగా ఉన్నవారు ఈ 12 రకాల్లో ఏ రకమైన భార్యగా ఉన్నామన్నది ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోవాలి. తన భర్తకు భార్య ఎలా ఉండాలట? సామెతల్లో ఉంటుంది, కిరీటాలుగా ఉండాలి నిజానికి భార్య. కానీ ముళ్ళ కిరీటాలుగా ఉంటారు చాలామంది భార్యలు భర్తలకి. ఎలాగండి? ముళ్ళ కిరీటం కూడా కిరీటమే, కానీ ముళ్ళ కిరీటం వేరు, బంగారు కిరీటం వేరు. దేవునికి స్తోత్రం. అయితే యెహోరాము నాశనానికి కారణము అతని భార్య. ఆహాబు నాశనానికి కారణం అతని భార్య. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారండి. అయితే యెహోరాము చాప్టర్ అయిపోయింది. అతడు నాశనం అయిపోయాడు. అతడు రక్షణ పొందుకోలేకపోయాడు. అతడు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోయాడు. దేవుని కోపానికి గురయ్యాడు. దేవుడు అతనికి మరణశిక్ష విధించాడు. దేవుడు అతనికి రోగం పెట్టాడు. ఎక్కడ బాడీలో ఎక్కడ పెట్టాడండి రోగం? పాదాల్లో పెట్టాడట. ఎక్కడండి? కడుపులో. ఎక్కడ? పాదాల్లో రోగం. ఎవరు? ఆశ. చూడండి, మన శరీర అవయవాల్లో ఎక్కడ రోగం వచ్చినా అది ఏదో గుచ్చుకుని వచ్చింది, లేదా ఏదో తాగేస్తే వచ్చింది, ఏదో తినేస్తే వచ్చేసింది అనుకుంటాం. కానీ ప్రతి రోగము దేవుడి వల్లే వస్తుంది. ప్రతి వ్యాధి, ప్రతి జబ్బు, ప్రతి తెగులు, ప్రతి అనారోగ్యం, ప్రతీది దేవుడు మన శరీరాల్లో పెడితేనే వస్తుంది. మళ్ళా ఆయన ఇష్టపడి ఆ రోగాలను తగ్గిస్తేనే తగ్గుతాయి. ఒకవేళ ఆయన ఇష్టపడి ఆ రోగాలను తగ్గించకపోతే ఆ రోగాలు తగ్గవండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అతడు రోగంతో, కడుపులో రోగం పెట్టాడు. ఏ రోగం అని రాయబడి ఉంది? పేగులు పడిపోయి కడుపులో రోగం అన్నీ కరెక్టే. కానీ ఏ రకమైన రోగం అని రాయబడింది మనం చదువుకున్నప్పుడు? కుదరజాలని రోగము. ఏమని రోగం అంటే ఏంటి? తగ్గడం అనేది జరగదంక. దేవుడు పెట్టేటప్పుడే నయమయ్యే రోగాలు పెడతాడు, నయము కాని రోగాలు పెడతాడు. కొంతమందికి వారి పాపాలను బట్టి నయమయ్యే రోగాలు పెడతాడు, కొంతమందికి వారి పాపాలను బట్టి నయము కాని రోగాలు పెడతాడు. ఇంకా నయము కాని రోగం పెట్టాడు అంటే దాంతో వాడు చనిపోవలసిందే తప్ప, దాంతో ఆమె చనిపోవలసిందే తప్ప ఆ రోగం తగ్గడం అనేది ఉండదు. కుదరజాలని రోగము. ఎంత వైద్యం చేయించుకున్నా తగ్గదు, ఎంతమంది ప్రార్థనలు చేసినా తగ్గదు, ఎంతమంది సేవకులు నెత్తి మీద చెయ్యేసి నూనెలు రాసి ప్రార్థనలు చేసినా అది తగ్గదన్నమాట. ఇంకా
కాబట్టి కుదరజాలని రోగము పెట్టాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు ఆ రోగంతో బాధపడ్డాడని ఉంది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు ఆ కుదరజాలని కడుపు జబ్బుతో బాధపడి చాలా బాధపడే చచ్చిపోయాడని ఉంది అతని గురించి చూసినప్పుడు. ఎందుకు వచ్చిందంటారు ఇంత కర్మ అతనికి? అతని పాపముల వలన. మహారాజు అయ్యుండి ఇంత కర్మ అనుభవించాడంటండి. మహారాజు అయ్యుండి ఇంత దారుణమైన చావు చచ్చాడేంటి? మహారాజు అయ్యుండి ఇంత బాధపడ్డాడేంటి? మహారాజు అయ్యుంటే 2 సంవత్సరాలు చాలా అతి దారుణంగా రోగంతో ఇబ్బంది పడ్డాడేంటి? మహారాజు గారు పలుకుబడి ఏమైంది? మహారాజు దగ్గర ఉన్న ఆస్తి డబ్బు ఏమైంది? మహారాజు గారి దగ్గర ఉన్న మనుషులు ఏమయ్యారు? మహారాజు గారి దగ్గర ఉన్న వైద్యులు ఏమయ్యారు? మహారాజు గారు చేయించుకున్న ట్రీట్మెంట్ ఏమైంది? ఎంత గొప్ప డాక్టర్ అయినా, ఎంత గొప్ప ట్రీట్మెంట్ అయినా, ఎంత గొప్ప మందులైనా దేవుడు అనుమతిస్తేనే పనిచేస్తాయి. అవి కూడా దేవుడు అనుమతించకపోతే ఆ డాక్టర్ గారు పనిచేయడు, ఆయన ట్రీట్మెంటు పనిచేయదు, ఆయన ఇచ్చిన మందులు పనిచేయు. నువ్వు ఎంత డబ్బు తగలేసినా ఆ మందులకి ప్రయోజనమేమీ లేదు. కుదరజాలని రోగాలు పెడతాడు దేవుడు. తగ్గే రోగాలు పెడతాడు దేవుడు. తగ్గే రోగాలు పెడతాడు, తగ్గని రోగాలు కూడా దేవుడు పెడతాడు. మరణాన్ని పంపించేది ఆయనే, మరణాన్ని తప్పించేది కూడా ఆయనే. జీవము మరణము యెహోవా వశములో ఉన్నాయని రాయబడింది. మరణమును తప్పించుట యెహోవా వశములో ఉన్నది, మరణాన్ని పంపించుట అది కూడా యెహోవా వశములోనే ఉన్నది. మరణాన్ని పంపించడం కూడా ఆయన వశంలోనే ఉన్నది. నువ్వు ఆయనకి అంగీకారంగా ఉన్నావా? ఒకవేళ నువ్వు మరణించే పరిస్థితి నీ శరీరంలో రోగం రూపంలో, వ్యాధి రూపంలో, ఏ రూపంలో వచ్చినా నువ్వు హిజ్కియాలాగా ఆయనకి ఇష్టడుగా ఉంటే ఆయన మరలా నీ మరణాన్ని కొట్టివేసి నీకు ఆయుష్కాలాన్ని పెంచుతాడు. ఒకవేళ మనము ఆయనకి ఆయాసకరంగా ఉన్నామా మన పాపాల వల్ల, మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఆయనే తగ్గించేసి మన ఆయుష్కాలానికి ముందే ఇంకా మరణాన్ని ఆయన పంపించి వేస్తాడు. ప్రసంగి గ్రంథము ఒకసారి మంచి మాట ఉంటుంది అందులో, 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదువు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదువు. అంటే అధికముగా దుర్మార్గమైన పనులు చేయడం వల్ల అతనికి ఇంకా బ్రతికే కాలం చాలా సంవత్సరాలు ఉన్నా సరే అతడు అధికముగా పాపములు చేయడం వల్ల అతని కాలానికి ముందే అతనికి మరణశిక్ష విధిస్తాడు. అతనికి ఇంకా చాలా సంవత్సరాల ఆయుష్కాలం దేవుని చిత్తంలో ఉన్నా అతని పాపాలను బట్టి అతన్ని భూమి మీద బ్రతికి ఉంచడం ఆయనకి ఇష్టం లేక ఆయన పాపాలను బట్టి చాలా కాలం ముందుగానే ఆయన మనిషికి మరణాన్ని పంపించి వేస్తాడు దేవుడు. అది ఆడైనా అవ్వచ్చు, మగైనా అవ్వచ్చు, పెద్దవాళ్ళైనా అవ్వచ్చు, ముసలివాళ్ళైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఒకవేళ ఆయనకు మనము చాలా ఇష్టలుగా ఉంటే, ఒకవేళ దేవుడే నువ్వు మరణిస్తావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినా హిజ్కియాలాగా దేవునికి చాలా ఇష్టలుగా ఉంటే కనుక ఆయన మరణకాలము ఆయన క్లోజ్ చేసేసి, అంటే దాన్ని క్యాన్సిల్ చేసేసి, నిజానికి దేవుడి చిత్తంలో ఆయన ఆయుష్కాలం అయిపోయినా సరే దేవుడికి మనిషి ఇష్టడుగా ఉంటే, ఇష్టరాలుగా ఉంటే ఆయన 10 ఏళ్ళు పెంచవచ్చు, 5 ఏళ్ళు పెంచవచ్చు, 20 ఏళ్ళు పెంచవచ్చు, 40 ఏళ్ళు కూడా పెంచవచ్చు, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఆయన పెంచుతాడు. హిజ్కియాకు నువ్వు మరణిస్తావు, నీ ఇల్లు చక్కపెట్టుకో అని చెప్పింది ఎవరు? దేవుడే.
అంటే ఏంటి? ఆయన దేవుని చిత్రంలో ఆయన ఆయుష్కాలం అయిపోయింది. కానీ ఆ సమాచారం తెలిసిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, అతని యొక్క ప్రవర్తనను బట్టి, అతని యొక్క మంచి జీవితాన్ని బట్టి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనే మళ్ళా ఆయన చిత్తంలో ఆయుష్కాలం అయిపోయినా ఆయనే మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాడు. కాబట్టి ఇది దేవుడి వల్లే జరుగుతుంది, అది దేవుడి వల్లే జరుగుతుంది. ఇంకా చాలా సంవత్సరాలు ఉండగా ముందుగానే మరణాన్ని పంపించడము దేవుడి వల్లే జరుగుతుంది. ఆయుష్కాలం అంతా అయిపోయినా నువ్వు ఆయనకి చాలా ఇష్టడుగా ఉంటే, ఇష్టరాలుగా ఉంటే ఇంకా నీకు ఆయుష్కాలాన్ని పెంచి ఇంకా నువ్వు భూమి మీద జీవించేలాగా దేవుడు చేయడం కూడా ఆయన వల్లే జరుగుతుంది. రెండు ఆయన వల్లే జరుగుతుంది. ఈ 2 రకాల్లో దేవుడు ఏది చెయ్యాలన్నది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఆ మనుషుల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి మీద? ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ మనుషుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీ కాలమునకు ముందుగానే ఏమని రాయబడింది అక్కడ? నీ కాలానికి ముందుగానే నీవేళ చనిపోతావు. అధికమైన పాపాలు జరుగుతున్నాయి అనుకోండి, దేవుడు ఇంకా విసుగుపోయి దేవుడు చాలాసార్లు గద్దించాడు, చాలాసార్లు హెచ్చరించాడు, చాలాసార్లే ఖండించాడు పాపాలని. అయినా సరే ఏమాత్రం మారు మనసు పొందలేదు. చిన్న చిన్న శిక్షలు పంపించాడు, చిన్న చిన్న పనిష్మెంట్లు పంపించాడు. అయినా సరే ఏమాత్రము కూడా మారు మనసు పొందలేదు. అప్పుడు దేవుడు ఇంకా కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. సజీవులలో నుండి కొట్టివేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ఆ మనిషి యొక్క ప్రాణాలని తీసివేయాలని దేవుడు నిర్ణయము తీసుకుంటాడు. ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడంటే ఇంకా మళ్ళా ఆ మనిషిని బ్రతికించడం ఎవరి తరము కాదు. ఆయన మరణశిక్ష డిక్లేర్ చేసేసి పలానా రోజున మరణాన్ని ఆయన ఆమోదించేసాడంటే ఎవ్వరూ ఆ మనిషిని బ్రతికించలేరు, ఎవ్వరూ ఆ మనిషిని కాపాడలేరు. ఏ వైద్యం వల్ల, ఏ మందుల వల్ల, ఎవరి ప్రార్థనల వల్ల, ఏ విధంగానూ కూడా ఆ మనిషి కాపాడబడ్డం, బ్రతికించబడ్డం, స్వస్థత పొందుకోవడం అనేది జరగదు. ఖచ్చితంగా ఆ మనిషి యొక్క డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ని ఆ మనిషి మరణించవలసిందే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము అధికమైన పాపాలు, అధికమైన దేవుని ఎదుట దేవుని వాక్యానికి విరుద్ధమైన అధికమైన దుర్మార్గపు పనులు చేసి మనము మన కాలానికి ముందుగానే చనిపోవడం అనేది మనకి ఆశీర్వాదం కాదు. ఒకవేళ అలాగా మన కాలానికి ముందుగానే దేవుడు మరణాన్ని పంపించేసాడంటే వాడు రక్షించబడ్డం అనేది ఇంకా జరిగే పని కాదు. వాడు పరలోకం చేరుకోవడం అనేది జరిగే పని కాదు. వాడు నిత్య జీవం పొందుకోవడం అనేది జరిగే పని కాదు. ఆ మనిషి ఆడైనా, మగైనా, అన్యుడైనా, క్రైస్తవుడైనా, ఎవరైనా సరే ఆ మనిషి దేవుడి దగ్గర నివసించడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే దేవుని శిక్షలో భాగంగా మనకు మరణం వచ్చిందా వానికి రక్షణ ఉండదు, వానికి రక్షణ ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము భూమి మీద జీవించినంతకాలము జీవించవలసిన అవసరం ఉన్నది. సరే, 6వ మహారాజు, యూదులను పరిపాలించిన మహారాజుల్లో 6వ మహారాజు అహజ్యా. ఎవరండి? అహజ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతుల పైకి ఎత్తి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇతడు పరిపాలన చేసిన కాలము 1 సంవత్సరము మాత్రమే. ఈ అహజ్యా అనబడిన ఈ 6వ మహారాజు పరిపాలన చేసిన కాలము 1 సంవత్సరము మాత్రమే. అహజ్యా అనే పేరుకు అర్థము యెహోవా స్థిరపరచువాడు. అహజ్యా అనే పేరుకి అర్థం ఏంటి? యెహోవా స్థిరపరచువాడు. యెహోవా స్థిరపరచువాడు అని పేరు పెట్టుకున్న, యెహోవా స్థిరపరిచిన ఇతడు యెహోవా వలన స్థిరపరచబడలేదు. అందుకే అతడు జీవితము చాలా దారుణంగా, అర్థాంతరంగా ముగిసిపోయింది. అహజ్యా అనే పేరుకి అర్థం
యెహోవా స్థిరపరచువాడు. ఇతడు పరిపాలన చేసిన కాలము 1 సంవత్సరము. ఈ అహజ్యా అనే ఇతనికి యెహోయాహాజు అనే పేరు కూడా ఉన్నది. ఇది దినవృత్తాంతాల్లో చదివినప్పుడు మనకు కనబడుతుంది. చాలామందికి ఇది యెహోయాహాజు అనే పేరు అహజ్యాదే అన్న సంగతి తెలీదు. ఈ అహజ్యా అనే ఈ మహారాజుకి యెహోయాహాజు అనే పేరు కూడా ఉన్నది. ఈ పేరు మనకి దినవృత్తాంతాల్లో కనబడుతుంది. ఎక్కడ కనబడుతుందండి? దినవృత్తాంతాల్లో కనబడుతుంది. ఇతని గురించి బైబిల్లో ఎక్కడ రాయబడింది అంటే 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 25 నుంచి 29 వచనాల వరకు రాయబడింది. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 25 నుంచి 29 వచనాల్లో రాయబడింది. అలాగే 9వ అధ్యాయం 16వ వచనం నుంచి 28వ వచనం వరకు కూడా ఇతని గురించి రాయబడింది. 2వ రాజుల గ్రంథంలోనే 9వ అధ్యాయం 16వ వచనం నుంచి 28వ వచనం వరకు కూడా రాయబడింది. అలాగే ఇతని గురించి 2వ దినవృత్తాంతములలో 22వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో రాయబడింది. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో అహజ్యా అనబడిన మహారాజు, లేదంటే యెహోయాహాజు అనబడిన మహారాజు గురించి వ్రాయబడినటువంటి విషయాలు మనకి కనబడతాయి. ఒకసారి 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 25 నుంచి చదువుదాం. అతడు పరిపాలన మొదలుపెట్టేటప్పటికి అతడి వయసు ఎంత? 22 సంవత్సరాలు. అతడు మహారాజు అయ్యేటప్పటికి అతని వయసు 22 సంవత్సరాలు. అతడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 1 సంవత్సరము మాత్రమే పరిపాలన చేశాడు అని రాయబడింది. అతని తల్లి పేరు అతల్య. అతని తల్లి పేరు ఎవరండి? అతల్య. బైబిల్లో అత్యంత ఘోరాతి ఘోరమైన పాపపు స్త్రీలు ఒకరు యెజబెలు, మరొకరు అతల్య. వీళ్ళిద్దరూ చాలా దారుణాతి దారుణమైనటువంటి పాపాపులు చేసినటువంటి స్త్రీలు, మహాక్రూరమైన స్త్రీలు అన్నమాట. ఎవరండి? తల్లి పేరేంటి? అతల్య. ఈమె ఇశ్రాయేలీల రాజైన ఒమ్రీ. ఎవరి కుమార్తె? ఒమ్రీ కుమార్తె. ఆహాబు తర్వాత ఆ తర్వాత కాలంలో ఒమ్రీ, జిమ్రీ అనే 2 మహారాజులు ఇశ్రాయేల్ని పరిపాలన చేశారు. అందులో ఒక ఆయన యొక్క కూతురంట. ఎవరు? అతల్య. తండ్రి పేరేంటి అక్కడ ఉంది? ఇశ్రాయేల్ రాజు అయిన ఒమ్రీ కుమార్తె. అతడు గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటి? అహజ్యా గురించి, లేదంటే యెహోయాహాజు గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటి? ఆహాబు కుటుంబీకులు ఎలాగైతే చెడ్డ ప్రవర్తన కలిగి జీవించారో వారిలాగానే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాడు. ఇతడు కూడా తన తాత అయిన యెహోషాపాతులాగా మంచి యథార్థవంతుడిగా జీవించలేదు, కానీ తన తండ్రి అయిన యెహోరాములాగా ఆహాబు కుటుంబీకుల వలన, ఆహాబు కుటుంబీకులతో ఉన్న స్నేహం వలన, ఆహాబు కుటుంబీకులతో ఉన్న బంధం వలన, బంధుత్వం వలన, ఆహాబు కుటుంబీకులను అతడు ఫాలో అవడం వలన అతడు ఎలా జీవించాడట? చెడుగా జీవించాడు. మనుష్యుల ప్రభావం మన జీవితం మీద చాలా ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. మనుష్యుల యొక్క ప్రభావము మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది.
మనం ఆత్మీయంగా చాలా యథార్థవంతులుగా దేవునికి ఇష్టలుగా బ్రతికి రక్షించబడాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా భూమి మీద బతికున్నంత కాలము శాపగ్రస్తులైన మనుషులతో ఏ విధమైన సంబంధాలు కలిగి ఉండడానికి వీల్లేదు. దుష్టులైన మనుషులతో, దుర్మార్గులైన మనుషులతో, పాపులైన మనుషులతో, చెడ్డవారైన మనుషులతో మనము స్నేహం కానీ, సాంగత్యం కానీ, వియ్యమొందడం కానీ ఇలాంటివి ఏవి కూడా మనము కలిగి ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా నేను భూమి మీద జీవించినంతకాలము దేవుడికి ఇష్టమైన వాడిగా, ఇష్టమైన దానిగా జీవించి నేను ఫలించి నేను చనిపోయాక పరలోకం వెళ్ళాలి, నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి, నేను భూమి మీద ఉండగా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, నేను భూమి మీద ఉండగా దేవుని దీర్ఘాయువును అనుభవించాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా భూమి మీద ఉన్నంత కాలము ఇటువంటి కేటగిరీ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి మనం వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళతో ఏ విధమైన స్నేహాలు, సాంగత్యాలు, బంధాలు, పెళ్ళిళ్ళు ఏ విధంగానూ కూడా మనం కలిగి ఉండడానికి వీల్లేదు. ఒకవేళ మనము వాళ్ళతో వియ్యముందామా, వాళ్ళతో పెళ్ళిళ్ళ సంబంధాలు కుదుర్చుకున్నామా, లేదంటే వాళ్ళతో స్నేహాలు చేసామా, వాళ్ళతో సాంగత్యాలు చేసామా, వాళ్ళతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యామా, ఖచ్చితంగా ఆత్మీయ జీవితం నాశనం అయిపోక తప్పదు. ఖచ్చితంగా వాడు ఆశీర్వాదాలను పోగొట్టుకోక తప్పదు. ఖచ్చితంగా వాడు దేవుడి కాలానికి ముందుగానే, వాడి కాలానికి ముందుగానే చనిపోక తప్పదు. ఖచ్చితంగా వాడు రక్షణ పోగొట్టుకోక తప్పదు. ఎందుకంటే ఆ మనుషుల ప్రభావం చాలా ఎక్కువగా పనిచేస్తుంది మన యొక్క జీవితాలు. అందుకనే పౌలు అంటాడు, విశ్వాసులకు ఎవరితో జోడేంటి అన్నాడు, అవిశ్వాసులతో జోడేంటి. చదవండి ఒకసారి ఆ మాటలు తీస్తే. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఏంటండి 6వ అధ్యాయం 14 నుంచి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి. అవిశ్వాసులతో జోడుగా ఉండద్దన్నాడు. విశ్వాసులు ఎవరితో జోడుగా ఉండాలి? విశ్వాసులతోనే జోడుగా ఉండాలి. అంతే తప్ప అవిశ్వాసులతో జోడుగా ఉంటే మన విశ్వాసం పోయి వారి అవిశ్వాసం మనకి వచ్చేస్తుంది. మీరు వెలుగు సంబంధులు, వారి చీకటి సంబంధులు. మీకు వాళ్ళకి ఏంటి సంబంధం? మీకు వాళ్ళకి ఏంటి స్నేహం? మీకు వాళ్ళకి ఏంటి బంధుత్వం? మీకు వాళ్ళకి ఏంటి సాంగత్యం అంటున్నాడు దేవుడు. క్రీస్తు వేరు, బెలియాలు ఎవరు? దెయ్యాలకు అధిపతి. ఏంటి క్రీస్తుకి బెలియాలకు ఏంటి సంబంధం? వాళ్ళు బెలియాలు సంబంధులు, దెయ్యాలకు అధిపతులైనటువంటి వారి సంబంధులు, దెయ్యాల సంబంధులు. దెయ్యాల సంబంధులకి దేవుని సంబంధులకి పొంతన కుదరదు. దెయ్యాల సంబంధులు వేరు, దేవుని సంబంధులు వేరు. దేవుని సంబంధులు దేవుని సంబంధులతోనే జోడుగా ఉండాలి. దేవుని సంబంధులు దేవుని సంబంధులతోనే సాంగత్యము, స్నేహాలు చెయ్యాలి. కానీ దెయ్యాల సంబంధులతో స్నేహాలు, దెయ్యాల సంబంధులతో సాంగత్యాలు, దెయ్యాల సంబంధులతో పెళ్ళిళ్ళు చేసుకుంటే సర్వనాశనం అయిపోక తప్పదు. దేవుని సంబంధులు వాళ్ళ నాశనం అవరండి. వాళ్ళ నాశనం అవరు. ఎవరు నాశనం అవుతారు? దేవుని సంబంధులే నాశనం అవుతారు. ఇప్పటి వరకు మనం చూసిన చరిత్రలో నాశనం అయిపోయింది ఆహాబు కుటుంబీకులు కాదు, ముందుగా ఎవరు? వీళ్ళే. వాళ్ళకన్నా ముందు వీళ్ళే నాశనం అయిపోయారు. అవిశ్వాసితో విశ్వాసికి పాలు ఎక్కడిది? మీరు దేవుని ఆలయములై ఉన్నారు. వారు ఏంటి? మీకు వాళ్ళకి సంబంధం ఉన్నాము. కాబట్టి చాలా స్పష్టంగా రాయబడింది బైబిల్లో,
మనము ఎవరితో కలిసి ఉండకూడదు, మనం ఎవరితో స్నేహాలు చేయకూడదు, మనం ఎవరితో సాంగత్యాలు చేయకూడదు, మనం ఎవరితో బంధాలు పెట్టుకోకూడదు, చాలా స్పష్టంగా రాయబడింది. కానీ చాలామంది క్రైస్తవులు ఈ వాక్యాలన్నిటినీ కొట్టివేసి, ఈ వాక్యాలన్నిటినీ పక్కన పెట్టేసి, ఈ ఆజ్ఞలన్నిటినీ పక్కన పెట్టేసి ఎల్లెళ్ళి దెయ్యాల సంబంధులతో, ఎల్లెళ్ళి శాపగ్రస్తులతో, వెళ్ళెళ్ళి అవిశ్వాసులతో, వెళ్ళెళ్ళి చీకటి సంబంధులతో, పెళ్ళిళ్ళు చీకటి సంబంధులతో, స్నేహాలు చీకటి సంబంధులతో, సాంగత్యాలు చీకటి సంబంధులతో సమయాలు గడపడాలు ఇలాగా జరిగినప్పుడు వారు ఏమవుతున్నారు? వెలుగు సంబంధులు ఏమవుతున్నారు? చీకటి సంబంధులుగా మారిపోతున్నారు. వెలుగు సంబంధులు వెలుగునొద్దకు చేరలేకపోతున్నారు. వెలుగు సంబంధులు వెలుగును చూడలేకపోతున్నారు దాని పర్యవసానంగా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమి మీద మనం ఉన్నంతకాలం, భూమి మీద మన ఫెలోషిప్, భూమి మీద మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాం అది చాలా ప్రభావం చూపిస్తుంది, చాలా ప్రభావం చూపిస్తుంది. ఒక క్రైస్తవుడి యొక్క ఆత్మీయ జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అతడు యాహాబు కుమారుడు అయిన యెహోరాము. చూడండి, ఇక్కడ మనకు అర్థమవుతుందా? ఆహాబు కొడుకుల్లో ఒక కొడుకు పేరు కూడా యెహోరాము అనేవాడు ఉన్నాడు. యెహోషాపాతు కొడుకుల్లో ఒక కొడుకు పేరు కూడా యెహోరాము అనేవాడు ఉన్నాడు. మనం చదివేటప్పుడు ఆ యెహోరాము ఒకటే అనుకుంటే మనం దెబ్బైపోతాం. ఒకే పేర్లతో చాలామంది మనుషులు ఉంటారు. ఇప్పుడు చదువుకో, అహజ్యా అనే పేరుతో చాలామంది ఉన్నారు బైబిల్లో. అహజ్యా అని చదివినప్పుడల్లా మనకు బాగా తెలిసిన అహజ్యా ఎవడో వాడిని ఆ క్యారెక్టర్లో పెట్టేసామనుకోండి దెబ్బైపోతాం. వేరు క్యారెక్టర్లు మనుషులు ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనకు తెలియాలి. ఆహాబు కొడుకుల్లో ఒక కొడుకు పేరు కూడా ఎవరో యెహోరాము ఉన్నాడు. యెహోషాపాతు కొడుకుల్లో ఓ పెద్ద కొడుకు పేరేంటి? యెహోరాము. ఇప్పుడు ఎవరి గురించి రాయబడింది? చదవండి. ఆగండి, ఏమని రాయబడింది? మళ్ళా నెమ్మదిగా స్లోగా చదవండి ఒకసారి. అతడు అంటే ఎవరు? అహజ్యా. ఏ రాజు? యూదులను పరిపాలిస్తున్న రాజు అయిన అహజ్యా అంట ఆహాబు కుమారుడైన యెహోరాముతో, ఆహాబు చనిపోయిన తర్వాత ఆహాబు కుమారుడైన యెహోరాము రాజవ్వాడు. అతడు మహారాజుగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ అహజ్యా ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీల రాజు అయిన యెహోరాముతో రామోద్గిలాతు అనే పేరు ఎక్కడో విన్నాం. ఎక్కడ విన్నాం? రామోద్గిలాత్ అనే పేరు ఎక్కడో విన్నాం. ఎక్కడ? 2 వారాల క్రితం ఇక్కడే విన్నామండి అంటారా? రామోద్గిలాతు అనేది ఒక ఊరి పేరు. రామోద్గిలాతు అనే ఊరి మీదకి యుద్ధానికి వెళ్ళే అహాబ్ అనేవాడు ఎగిరిపోయాడు. ఆయనకు ఆ యుద్ధంలో సహాయం చేయడానికి వెళ్ళే యెహోషాపాతు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అతడు ప్రాణాలకి అపాయం కలిగినప్పుడు యెహోషాపాతు గట్టిగా కేకలు వేసి దేవునికి ప్రార్థన చేస్తే ఆ సమయంలో దేవుడు అతని ప్రాణం పోకుండా కాపాడాడు. అదే రామోద్గిలాతు. మళ్ళా తండ్రులు అయిపోయారు, వాళ్ళ పిల్లలు మళ్ళా అదే పని మొదలుపెట్టారు. ఏంటండి? ఆయన గారి పిల్లోడు, ఈయన గారి మనవడు. యెహోషాపాతుకి మనవడు, ఆయనకేమో కొడుకు. యెహోరాము అనబడిన ఇశ్రాయేలీల రాజు, అహజ్యా అనబడినటువంటి యూదుల రాజు కలిసి ఏమయ్యారండి? రామోద్గిలాదు మీదకి, ఆయనకి ఈయనకి కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచన రావాలి కదా. ఆయనకి ఈయనకి కూడా
వెళ్ళేటప్పుడు కొద్దిగా హిస్టరీ ఒకసారి తెలుసుకోవాలి కదా. ఇదే రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి వెళ్ళే మా నాన్న ఎగిరిపోయాడు అని యెహోరాముకు బుద్ధి రావాలి కదా. ఇదే రామోద్గిలాదు మీదకి యుద్ధానికి ఆహాబుతో సహాయం చేయడానికి వెళ్ళే మా తాత ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అని ఈ అహజ్యాకి బుద్ధి రావాలి కదా. బుద్ధున్న వాళ్ళు అయితే ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు? ఆయనకి లేదు, ఈయనకి లేదు. అదే రామోద్గిలాదుని టార్గెట్గా పెట్టుకున్నాడు. ఎవరు? ఆహాబు టార్గెట్గా పెట్టుకున్నాడు, అవ్వలేదు. తర్వాత అదే టార్గెట్ ఎవరు పెట్టుకున్నాడు? ఆహాబు కొడుకైనా యెహోరాము పెట్టుకున్నాడు. యెహోరాము సహాయం అడిగాడు. ఎవరినే? అహజ్యాని సహాయం అడిగాడు. ఆహాబు యెహోషాపాతుని ఎలాగ అడిగాడు, అలాగే యెహోరాము అహజ్యాను సహాయం అడిగాడు. ఏమని? రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళాలి, నువ్వు సహాయం చేయడానికి వస్తావా అంటే ఈయన గారు ఏమన్నాడు? చరిత్ర ఒకసారి మర్చిపోయి ఈయన గారు ఏమన్నాడు? ఆయనలాగానే నా జనులు నీ జనులే, నేను నీ వాడినే అని ఈయన కూడా మొదలైపోయాడు, వెళ్ళిపోయాడట. చదవండి మళ్ళా. యెహోరాము సిరియా రాజు గారి అండర్లో ఉంది. ఆయన పేరేంటి? హజాయేలు. ఇప్పుడు ఆ హజాయేలునే చంపి రామోద్గిలాదుని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకుంటున్నాడు. సిరియన్లు యెహోరామును గాయపరిచిరి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ సిరియన్ల వల్ల ఆహాబుకి గాయమైంది, సాయంత్రానికి చచ్చిపోయాడు ఆ యుద్ధంలోనే. అదే యుద్ధం మళ్ళా చేయడానికి ప్రయత్నం చేస్తే యెహోరాము కూడా సిరియన్లతో రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు సిరియన్ల వల్ల యెహోరాముకి ఏమైంది? గాయమయ్యింది, బాణాల దెబ్బలు తగిలేశాయి. యెజ్రెయేలు అనే పట్టణానికి తిరిగి వచ్చేసాడు. ఎవరు? యెహోరాము అనే ఇశ్రాయేలీల రాజు గాయాలు పాలైపోయాడు, దెబ్బలు తగిలేసాయి. గాయాలకు మందేసుకుని గాయాలు తగ్గించుకోవడం కోసం యుద్ధంలోంచి మధ్యలో వచ్చేసాడు. యెజ్రెయేలు పట్టణానికి, వాళ్ళ ఇల్లు ఎక్కడైతే ఉందో, ఏ పట్టణంలో ఉందో అక్కడికి వచ్చేసాడండి. రాగా యోధారాజైన దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏంటండి? యెజ్రెయేల్లో యెహోరాము గారు గాయాలకు మందులు వేయించుకుంటున్నాడు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. యెహోరాముకి గాయాలైనవి అన్న సంగతి అహజ్యాకి వినబడింది. వీళ్ళిద్దరూ బంధుత్వం ఏమవుతారు ఒకసారి చెప్పండి. అంత దూర బంధుత్వాలు నాకు తెలీదు. ఆహాబు కొడుకు యెహోరాము, ఈయన యెహోషాపాతు కొడుకు. యెహోషాపాతు ఆహాబు ఇయ్యంకులు. ఆయన యెహోరాము ఏమవుతాడు? యెహోషాపాతు మనవడు. ఇతను యెహోషాపాతుకి మనవడు కదా అహజ్యా. ఏమవుతాడు? కొంచెం కష్టమైన పనిలాగా ఉంది, ఎందుకు వచ్చిందిలేండి. ఇప్పుడు మనకు అంత అవసరం కూడా లేదనుకుంటున్నాను నేను. ఏంటండి? మావయ్య అవుతాడండి. మావయ్య కదా అని చెప్పి, అయ్యో నా మావయ్య గాయాల పాలైపోయాడు, అయ్యో నా మావయ్య యుద్ధంలో దెబ్బలు తినేసాడు, అయ్యో నా మావయ్యకి యుద్ధంలో దెబ్బలు తగిలేసాయి అంటాని కౌరు రాగానే ఆల్రెడీ మరి అప్పటి నుంచి ఇప్పటికి బంధుత్వం నడుతుంది కదా. వీళ్ళ నాన్న యెహోరాము కూడా ఆహాబు సంబంధికులనే ఫాలో అయ్యాడు, ఈ మనవడు కూడా ఆహాబు సంబంధికులనే ఫాలో అవుతున్నాడు కదా. కాబట్టి బంధుత్వాన్ని బట్టి మావయ్య
గాయాలు పాయాలు అయిపోయాడని కౌరు రాగానే గబాల్ని యాపిల్స్ కాయలు, బత్తాకాయలు, కమలాకాయలు. ఏంటండి మనం ఎలాగైతే కొంతమందికి కొద్ది బాగోలేదనగానే గబగబా యాపిల్స్ కాయలు, దాక్షపళ్ళు అన్నీ కొనుక్కొని వెళ్ళిపోయి తర్వాత మనం కూడా జలకాయలు తినేసి మళ్ళీ వాళ్ళ చేత యాపిల్స్ కాయలు, దాక్షపళ్ళు తెప్పించుకుని తింటాము. అలాగే ఈయన కూడా ఏమైపోయాడండి గబ 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 మావయ్య కదా అని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. చదవండి. మళ్ళీ ముందుకు సరి చదవండి. అహజ్యా యూదుల రాజు తెలుసుకుని అతన్ని దర్శించుటకై అతన్ని దర్శించుటకై యుద్ధంలో సహాయం చేయడానికి వెళ్ళలేదు, కానీ వాళ్ళ తాతలాగా యుద్ధంలో గాయాలు పొందిన తర్వాత పరామర్శించడానికి, పలకరించడానికి ఉన్న బంధుత్వాన్ని ఆధారం చేసుకుని పలకరించడానికి, పరామర్శించడానికి వెళ్ళాడు అహజ్యా. వెళ్ళగా వచ్చాను. అదే అతని పాలిట శాపమైపోయింది, అదే అతని మరణానికి కారణమైపోయింది, అదే దేవుడు ఇచ్చిన కాలానికి ముందుగానే అతడు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళడం? యెహోరామును పలకరించడానికి వెళ్ళాడు, చూసారా? అదే అతను చేసిన తప్పు. ఆ తర్వాత వచనంలో ఉంటుంది, చదవండి మళ్ళా, కంటిన్యూ. మళ్ళా స్టోరీ వేరేది వెళ్ళిపోద్ది. ఇప్పుడు నేను చెప్పేస్తాను షార్ట్ కట్లో, ఇదంతా చదివి అంటే అర్థం అది. కరెక్ట్గా అదే టయానికి అక్కడ ఓచకోత కార్యక్రమం జరుగుతుంది ఆహాబు వంశస్థులకి. ఏలియా గారు చెప్పిన ప్రవచనము నెరవేరుతుంది. ఆహాబు వంశములో మనిషి అన్నవాడు మిగలకుండా ఊడ్చి పాడేయమని దేవుడు ఎలీషా ద్వారా ఎవరికి వర్తమానం పంపిస్తాడు? యెహూ అనే ఒక సైన్యాధిపతి, అప్పటికి ఇశ్రాయేలీ రాజ్యంలో సైన్యాధిపతి యెహూ అనే వ్యక్తికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఏంటి అంటే ఆహాబు భార్య, ఆహాబు పిల్లలు చేసిన పాపాలకి కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే కాదు, వాళ్ళ బంధువులు, వాళ్ళ సంబంధికులు, వాళ్ళ స్నేహితులు, ఆహాబుకి దగ్గర మనుషులందరూ కూడా చచ్చిపోవాలి. కాబట్టి వాళ్ళందరినీ పూర్తిగా హతమార్చే పని అప్పుడు ఎవరికి అప్పగిస్తాడు? దేవుడు యెహూ అనే వ్యక్తికి అప్పగిస్తాడు. ఈ యెహూ గారు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆహాబు కుటుంబీకులందరినీ కోత కోసుకుంటూ వచ్చేసాడు. ప్రస్తుతం ఆ ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ. ప్రస్తుతం ఎక్కడ జరుగుతుంది? ఆహాబు కుటుంబానికి ఉన్న శాపం కొనసాగుతుంది అక్కడ. ఆహాబు కుటుంబములో దేవుడి చిత్తం నెరవేరుతుంది అక్కడ. ఆహాబు వంశములో వారిని అందరినీ చంపేసే కార్యక్రమం యెహూ అనేవాడు అక్కడ చేస్తున్నాడు. ఆ సంగతి ఈయనకి తెలీదు. ఆ సంగతి ఎవరికి తెలీదు? వెళ్ళిన యోధారాజు అయిన అహజ్యాకు తెలియదు. ఈయన గారు బంధుత్వాన్ని ఆధారం చేసుకుని మావయ్య కదా, నా మావయ్యకి చాలా పెద్ద గాయాలు అయిపోయినాయి అని చెప్పి పలకరించడానికి వెళ్ళాడు, పరామర్శించడానికి వెళ్ళాడు. వెళితే అదే అతని నాశనానికి కారణమైంది అని ఉంటుంది. ఒకసారి దినవృత్తాంతాలకు వద్దాం. ఇక్కడ ఉన్నది కానీ రాజుల్లో అక్కడ కనబడుతుంది. దినవృత్తాంతములు గ్రంథము 22వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఒకసారి మళ్ళా.
ఉమ్, 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 ఉమ్. ఉమ్. సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము ఆ, కూడా పోయెను. ఉమ్. తగిలెను. ఉమ్, ఉమ్. అహజ్యా యెహోరామును దర్శించడానికి ఇజ్రాయేలుకు వెళ్ళాడు. ఆ, ఆ? ఆ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఏంటండి? యెహోరామునొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. ఎవరికి? అహజ్యాకి. కలిగిన నాశనం ఏంటి? కలిగిన నాశనం ఏంటి? మరణము. ఎవరి వల్ల? దేవుని వలన. దేవునికి స్తోత్రం. చాలా రోజుల క్రితం నాకు బాగా తెలిసిన పాస్టర్ గారు ఒక ఆయన ఏం చేశాడంటే, ఆయనకి మంచి స్నేహితుడు ఒక శాపగ్రస్తుడు మంచి స్నేహితుడు ఒక పాస్టర్ గారు. చాలా మంచి సేవ చేస్తున్న సేవకుడు ఆయన. చాలా అద్భుతమైన పరిచర్య అప్పటికి చేస్తున్న సేవకుడు ఆయన. ఆయనకు స్నేహితుడు ఉన్నాడు. ఆయన స్నేహితుడు శాపగ్రస్తుడు. ఆయన స్నేహితుడు అకాల మరణం పొందాడు హార్ట్ అటాక్తో. అతని పాపాలని బట్టి దేవుడు అతని స్నేహితుడు, పాస్టర్ గారి స్నేహితుడికి అకాల మరణమును పంపించాడు. హార్ట్ అటాక్తో అతడు చనిపోయాడు. అతడు చనిపోయాడని తెలియగానే స్నేహాన్ని ఆధారం చేసుకుని ఈ పాస్టర్ గారు గబగబా కారు వేసుకుని వెళ్ళిపోయాడండి. గబగబా కారు వేసుకుని ఇంకొక అతని సపోర్ట్, అదే చర్చిలో ఉంటారు కదా కొంచెం సహకారులు, ఒక సహకారిని తీసుకుని పాస్టర్ గారు తన స్నేహితుడు హార్ట్ అటాక్తో చనిపోయాడని తెలియగానే బాధతో స్నేహాన్ని బట్టి గబగబా వెళ్ళిపోయాడు. ఆ ఊరు వెళ్ళిపోయాడు. చూశాడు, పలకరించాడు, మాట్లాడాడు, ఏడ్చాడు. అక్కడ కార్యక్రమం అంతా అయిపోయే వరకు ఉన్నాడు. తిరిగి అర్ధరాత్రి కూడా ప్రయాణమై తిరిగి వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చేస్తుంటే ఒక పెద్ద వ్యాను కొద్ది స్పాట్లో చచ్చిపోయాడు పాస్టర్ గారు. తిరిగి రిటర్న్లో ఉండగా పెద్ద వ్యాన్ ఒకటి కారుని గుద్దితే పప్పు అయిపోయాడు పాస్టర్ గారు, చచ్చిపోయాడు. ఎవరి వల్ల వచ్చింది నాశనం ఇప్పుడు పాస్టర్ గారికి? ఎవరి వల్ల వచ్చింది మరణం? ఇప్పుడు ఎందువల్ల వచ్చింది మరణం? సేవకుడు కదా. కాబట్టి చెడులు జరిగినా ఎవరో వారిని ఒక్కసారి మనం కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని దేవుడి దగ్గర వాళ్ళకి చెడులు జరిగినా వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటావా వద్దంటావా? వాళ్ళ కుటుంబాల్లో కీడులు జరిగినప్పుడు వెళ్ళమంటావా వద్దంటావా? వాళ్ళ కుటుంబాల్లో మరణాలు సంభవించినప్పుడు వెళ్ళమంటావా వద్దంటావా? వాళ్ళ కుటుంబాల్లో రోగాలు పాలై హాస్పిటల్ పాలైపోతే వెళ్ళమంటావా వద్దంటావా అని దేవుడి దగ్గర అడిగి విచారణ చేసి దేవుడు పర్మిషన్ తీసుకుని ఓకే అంటే అప్పుడు అటుకుని వెళ్ళు 1/2 డజన్ యాపిల్స్కాయలు, అప్పుడు అటుకుని వెళ్ళు డజన్ బత్తాకాయలు. అంతేగాని నీ స్నేహాన్ని ఆధారం చేసుకుని, బంధుత్వాన్ని ఆధారం చేసుకుని, నీతో ఉన్న పరిచయాన్ని ఆధారం చేసుకుని, నీతో ఉన్న పార్ట్నర్షిప్ని ఆధారం చేసుకుని అయ్యో అని చెప్పి దేవుడి పర్మిషన్ లేకుండా, దేవుడిని అడగకుండా, దేవుడి చిత్తం తెలుసుకోకుండా గబగబా బయలుదేరి వెళ్ళిపోతే
వాళ్ళకి ఏ గతి పట్టిందో అదే గతి మనకే పడుతుంది. ఈ పాస్టర్ గారు మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదండి, దారిలో చచ్చిపోయాడు. ఎందుకు? అక్కడ పొందిన మరణం దేవుని వలన పొందిన మరణం. అక్కడ పొందిన మరణం అతని పాపాలను బట్టి అతడికి వచ్చిన మరణం. నువ్వు ఒకవేళ నీ స్నేహాన్ని ఆధారం చేసుకుని వెళ్ళకూడదు, కానీ దేవుణ్ణి అడిగి ఒకవేళ వెళ్ళుంటే, వెళ్ళవచ్చా వెళ్ళనా వద్దా ప్రభా, నా స్నేహితుడు చచ్చిపోయాడు, నాకుతో మంచి స్నేహం కలిగిన వాడు, వెళ్ళనా వద్దా, శాపగ్రస్తుడు, ఒకవేళ అతనికి ఆ మరణం ఎందుకు వచ్చింది, నీ దగ్గర నుంచే వచ్చిందా ఏంటి, అన్నీ కన్ఫర్మ్ చేసుకుని వెళ్తే, ఒకవేళ దేవుడు ఇల్లు అంటాడో వద్దన్నో ఏమన్నో, ఈయన గబగబా స్నేహం కాబట్టి గబగబా వెళ్ళిపోయాడు, గబగబా తిరిగి వచ్చేద్దాం అనుకుంటే దారిలో యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు. ఇద్దరు చచ్చిపోయారండి. వెళ్ళినవాడు చచ్చిపోయాడు, కూడా వెళ్ళిన ఈయనతో పాటు కూడా వెళ్ళినటువంటి చర్చ సహకారి ఆయన చచ్చిపోయాడు. పప్పు అయిపోయింది కారు, ఇద్దరు పప్పు అయిపోయారు మనుషులు. పెద్ద సేవ. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్త. కొన్ని నాశనాలు మన ప్రేమను బట్టి, మన దయను బట్టి, మన జాలిని బట్టి, మన కనికరాన్ని బట్టి కూడా మనకు వస్తాయి. జాగ్రత్తగా నీకు నాశనం తెచ్చిపెట్టే దయ, నీకు నాశనం తెచ్చిపెట్టే జాలి, నీకు నాశనం తెచ్చిపెట్టే ప్రేమ, నీకు నాశనం తెచ్చిపెట్టే కనికరము నువ్వు కలిగి ఉండవద్దు. జాగ్రత్తగా దేవుడి దగ్గర పర్మిషన్ అడిగి విచారణ చేసి కనిపెట్టి ఓకే అంటే వెళ్ళు, ఓకే కాదంటే నీకు ఎంత మంచి స్నేహితుడైనా వెళ్ళొద్దు, నీకు ఎంత మంచి బంధువైనా వెళ్ళొద్దు, నీకు ఎంత మంచి ఆప్తుడైనా వెళ్ళవద్దు. కాదు కూడదని దేవుడిని పక్కన పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ ఇంటి వాళ్ళు రావాలి మన ఇంటికి పరామర్శకి. ఎందుకంటే మంటకెట్లు ఖాళీ అయిపోతాయి. అప్పుడు మన ఇంట్లో వాళ్ళు పలకరించడానికి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు రావాలన్నమాట. అవసరం అంటారా? ఇది ఎంతనే అవసరం అంటారా? కాబట్టి ఆవేశం ఎక్కువైపోతూ ఉంటుంది ఒక్కోసారి క్రైస్తవులకి. కాబట్టి ఆవేశం ఎక్కువ అవ్వకుండా ఒక్కోసారి ఆలోచనతో అడుగులు వేయాలి సుమా. అహజ్యాకి ఆవేశం ఎక్కువైపోయి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడమే అతని నాశనానికి కారణమైంది. అతడు అలాగ వెళ్ళడం వల్ల దేవుని వలన అతను నాశనం పొందాడు అని రాయబడింది. ఎవరి వల్ల? దేవుని వలన. ఒకవేళ అక్కడికి వెళ్ళకుండా ఉంటే, యెహోరామును పలకరించడానికి అహజ్యా అనేవాడు వెళ్ళకుండా ఉంటే, అక్కడ ఊచకోత కార్యక్రమంలో ఈయన కూడా ఊచకోతలో బలైపోకుండా ఉండునేమో. ఒకవేళ అక్కడేమో ఏం జరుగుతుంది? అక్కడ దేవుని చిత్తం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? దేవుని శిక్ష జరుగుతుంది. యెహూ అనేవాడు ఆహాబు కుటుంబీకులను దొరికినట్టు వేసుకుంటూ వచ్చేస్తున్నాడు. అదే టైంకి ఈయన వెళ్ళేటప్పటికి ఎవడరా వచ్చాడంటే యూదుల రాజు వచ్చాడు, మంచి బంధుత్వం కలిగిన వారు. అయితే ఏసేయండి ఆయన్ని కూడా. ఏమన్నాడు? ఏసేయండి ఆయన్ని కూడా అన్నాడు. ఈ అహజ్యా కొడుకుల్ని కూడా చంపేశాడండి ఆ యెహూ అనేవాడు. చదవండి ఒకసారి అక్కడ కిందకెళ్తే. చూడండి, యెహూ అనబడిన వాడు ఇతనికి సపోర్ట్గా ఉన్నందుకు, ఇతనికి బంధుత్వం కలిగి ఉన్నందుకు, అతనికి సహాయం చేస్తున్నందుకు ఏం చేశాడండి? యెహూ ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుడికై వచ్చినప్పుడు అతడు యోదావారి అధిపతులను, అహజ్యాకు పరిచారకులుగానున్న అహజ్యా సహోదరుల కుమారులను వారిని యెహూ అనేవాడు ఈ అహజ్యా అనబడినటువంటి వాడి అధిపతులను, అహజ్యా అనబడిన వాడి కుమారులు సహోదరులను వీళ్ళందరినీ అప్పటికే వేసుకుంటూ వచ్చేసాడటండి. వెతికెను. తర్వాత ఎవరి కోసం వెతుకుతున్నాడు? అహజ్యా కోసం వెతుకుతున్నాడు.
డైరెక్ట్గా ఏదైనా శత్రుత్వం ఉందా యెహూ అనబడిన వాడికి ఈ అహజ్యా అనబడిన వాడికి ఏదైనా శత్రుత్వం ఉందా? శత్రుత్వం ఏమీ లేదు. కానీ అతని శత్రువు యెహోరాము. ఆ యెహోరాముకి ఇతను మిత్రుడు, బంధువు కాబట్టి అతని బంధువుల్ని, అతని సంబంధుల్ని అందరినీ కూడా ఊడ్చిపాడేయమని యెహూకి పర్మిషన్ దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని వలన ఈ అహజ్యాకు మరణము సంభవించింది యెహూ ద్వారా. ఎవరి ద్వారా? యెహూ ద్వారా. అహజ్యాని వెతికెను. దొరికేసాడు. మొత్తానికి దొరికేస్తే పట్టుకుని యెహూ దగ్గరికి తీసుకొచ్చారు. చంపేయమని ఆజ్ఞాపించాడు యెహూ. చంపి పడేశారు. తర్వాత ఎవడు ఇతను అని విచారణ చేస్తే యెహోషాపాతుకి కుమారుడని రాయబడింది. కానీ ఎవరు ఇంతకీ? మనవడు. చాలా చోట్ల కుమారుడనే వరసే నడిచిపోతూ ఉంటుంది. కానీ ఇంతకీ అహజ్యా ఎవరు? యెహోషాపాతుకి మనవడు. అయితే యెహోషాపాతు కుటుంబ సభ్యుడా? అయ్యో, యెహోషాపాతు చాలా యథార్థవంతుడు కదా, అయ్యయ్యో అని చెప్పి సర్లే మొత్తానికి అతని బంధువుల్ని కూడా ఊడ్చిపడేయమని దేవుడు మనకు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి వేసేసాం. కాకపోతే యెహోషాపాతు మనవడు కాబట్టి అతని శవాన్ని అలా పడేయకండి, పాతి పెట్టండి అని యెహూ గారు ఏం చేశాడండి? పాతి పెట్టించాడండి అహజ్యా శవాన్ని ఏం చేశాడండి? పాతి పెట్టించాడు. లేకపోతే ఇలాంటి యుద్ధాల్లో, ఇలాంటి ఊచకోతల్లో బాడీలు పాతి పెట్టడాలు ఇలాంటివి ఏముండవు. చంపేసి పాడేస్తే కుక్కలు వచ్చి, రాబందులు వచ్చి, పక్షులు వచ్చి, నక్కలు వచ్చి బొబ్బరంగా పీకేసి తినిపాడేయడం తప్ప పాతి పెట్టడాలు ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట. కానీ యెహోషాపాతును బట్టి యెహూ ఏం చేశాడు? అతని మనవడు అని జాలి జరిపి అతని బాడీని పాతి పెట్టమన్నాడు. రాజ్యం వెళ్ళడానికి అహజ్యా ఇంట్లో ఇంకెవరు లేకపోయారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎందువల్ల మరణం పొందవలసి వచ్చింది? పలకరించడానికి వెళ్ళిన కారణంతో, పరామర్శించడానికి వెళ్ళిన కారణంతో. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్త. దేవుని సంబంధులైతే ఏ విచారణ చేయవలసిన అవసరము లేదు. కానీ దేవుని సంబంధులు కానివారైతే కనుక ఒక్కసారి స్పీడ్ తగ్గించుకుని, ఒక్కసారి ఆలోచన చేసి, ఒక్కసారి దేవుడి దగ్గర కనిపెట్టి, ఒక్కసారి దేవుని పర్మిషన్ తీసుకుని, అప్పుడు ఆయన ఓకే అంటే ఖచ్చితంగా వెళ్ళు, ఆయన వద్దు అంటే ఖచ్చితంగా అవతలవాడు నీకు ఎంత ముఖ్యమైన వాడైనా సరే ఆగిపోకపోతే, దేవుడు వద్దని చెప్పినా మనం ఒకవేళ ఆగిపోకపోతే అహజ్యాలాగా ముప్పు తెచ్చుకోవలసి వస్తుంది. ఎందువల్ల? అహజ్యాలాగా ముప్పు తెచ్చుకోవలసి వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చదవండి ఒకసారి, ముగించుకుందాం. 2వ రాజుల్లో చూస్తున్నాం కదా, 2వ రాజుల్లో చూస్తున్నాం కదా, 8వ అధ్యాయం 25 నుంచి 29 వరకు చదివాం కదా. తర్వాత 9 నుంచి చదవండి. 9వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 9:16 నుంచి. అతడికి పోయెను, వచ్చిండును, అప్పటికి ఈ యెహోరాము అనబడిన ఇశ్రాయేలీల రాజును చంపడానికి యెహూ అనే వ్యక్తి చాలా స్పీడ్గా బయలుదేరి వస్తున్నాడు. ఆ గోపురం పైనుంచి కాపలా కాసేవాడు చూశాడు. యెహోరాము ఇంటి మీద ఉన్న కాపలా కాసేవాడు విస్తారమైన సైన్యంతో ఒక వ్యక్తి, మనుషులు చాలా స్పీడ్గా వస్తున్నవాడు ఎవరు? ఇంతకీ యెహూ. ఎందుకు వస్తున్నాడు? యెహోరాము దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? యెహోరామును చంపడానికి. చెప్పాడు ఆ సంగతి. కనబడుచున్నది
చెప్పగా ఆ, ఉమ్, ఉమ్, ఆ. యెహోరాముకి ఏమీ తెలియదు ఇంతకని. ఏంటి యెహూ ఎందుకు వస్తున్నాడో యెహోరాముకు తెలీదు. సమాధానంగా వస్తున్నావా లేదంటే ఏమన్నా తేడా అని కౌరు పంపించాడు యెహోరాము. గాయాలతో ఉన్న యెహోరాము ఇశ్రాయేలీల రాజు యెహూకి. సమాధానంగా రావటం లేదు, చంపడానికి వస్తున్నాను, నువ్వు ప్రాణాలతో బతికుండాలంటే నా వెనక్కి వచ్చే, లేదంటే నువ్వు కూడా అయిపోతావని ఆ యెహూ చెప్పాడు ఆ వెళ్ళిన మనిషికి. ఆడు ప్రాణాలకు భయపడి మళ్ళా ఇంకొకరిని పంపించాడు గుర్రం ఇచ్చి. సేమ్ ఆడికి కూడా వెనక్కి వచ్చేయి, లేకపోతే నువ్వు కూడా చేస్తావు, నేను సమాధానంగా రావట్లేదు, మీ రాజుని చంపడానికి వస్తున్నానని చెప్తే వాడు కూడా ప్రాణభయంతో ఈ యెహూకి సపోర్ట్గా కలిసిపోయాడు. కరెక్ట్గా ఆ టైంకి ఎవరున్నారు యెహోరాము ఇంట్లో? అహజ్యా ఉన్నాడు, పలకరిస్తున్నాడు. పాప, అయ్యో మా అయ్యా, ఎన్ని దెబ్బలు తగిలేసాయ్యా నీకు, ఇన్ని బాణాలు గుచ్చిపోయినాయి ఏటయ్యా, ఇంత రక్తం పోయింది ఏటయ్యా, ఇంత పెద్ద పెద్ద కన్నాలు పడిపోయినాయి ఏటయ్యా మావయ్య అని పరామర్శిస్తున్నాడు. ఇంతకీ ఎవరు? అహజ్యా. యెహోరాము రథం ఎక్కి బయలుదేరి వెళ్ళాడు దెబ్బలతోనే. ఇద్దరూ కలిసి, ఎవరు? అహజ్యా, ఇశ్రాయేల్ రాజు అయిన యెహోరాము ఇద్దరూ కలిసి యెహూను ఎదుర్కోవడానికి ఇద్దరు రథాల మీద బయలుదేరి వెళ్ళారు. యెహోరాము పారిపోతూ అహజ్యా, ద్రోహం జరిగిపోతుందయ్యా, ఈ యెహూ మనల్ని చంపేయడానికి వచ్చేసాడు అని చెప్పి కేకలేసేసి వెనక్కి తిరిగి ఆయన పారిపోతే ఈయన కూడా రథం వెనక్కి తిప్పారా బాబు అని చెప్పి ఈయన రథం వెనక్కి తిప్పేసి పారిపోతున్నారు. యెహోరాముకి బాణం వేయగానే యెహూ గుండెల్లోంచి దూసుకెళ్ళిపోయింది ఇశ్రాయేలీల రాజుకి. అతడు తన రథం మీదే ఆ బాణం దెబ్బతో చచ్చిపోయాడు. యెహోరాము చాప్టర్ క్లోజ్. ఇశ్రాయేల్ రాజు. నాబోతుకు వీళ్ళ తల్లిదండ్రులు చేసిన ద్రోహాన్ని బట్టి పట్టుకెళ్ళిండి, ఇటు బాడీని ఎక్కడ పాడేయండి? ఆ నాబోతు భూభాగంలో పాడేయండి అన్నాడు. చూసి
పరుగు, యోధారాజు పరుగు. ఎందుకంటే మావయ్య అయిపోయాడు యెహూ చేతిలో. కాబట్టి ఈయన ప్రాణభయంతో పరుగు. మరణమాయను. ఎవరు? అహజ్యా మరణమైన. ఎవరు చంపింది? డైరెక్ట్గా చంపింది ఎవరు? యెహూ. కానీ యెహూ అహజ్యాని చంపడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇది దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఇందాక యెహోవా వలన, దేవుని వలన అతనికి నాశనము కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మనం వెళ్ళిన శాపగ్రస్తులు కీడును అనుభవిస్తున్నప్పుడు ఆ శాపగ్రస్తులు అనుభవిస్తున్న కీడు దేవుని వలన, దేవుని శిక్షలో భాగంగా అప్పుడు అనుభవిస్తున్నారు అనుకోండి. ఆ టైంకి మనం వాళ్ళని పలకరించడానికి వెళ్ళినా సరే దేవుడి కోపం వచ్చేస్తుంది. వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినా సరే దేవుడి కోపం వచ్చేస్తుంది. మనమేమనుకుంటాం? ఇలాంటి టైంలో వెళ్ళి సువార్త చెప్పేద్దామని కూడా అనుకుంటాం. దుష్టుడు అలా కూడా మనం నాశనం అయిపోవాలి కదా. అందుకని కాబట్టి ఇలాంటి అస్త్రాలు కూడా ఉపయోగిస్తూ ఉంటాడు. చాలా కీడును అనుభవిస్తున్నాడు. ఈ టైంలో వెళ్ళి ఆడికి సువార్త చెప్పేస్తే ఆడికి ఒకవేళ మారు మనసు వస్తుందేమో అని చెప్పి కూడా అనుకుని మనం వెళ్తాం. కానీ ఇంతకీ అక్కడ దేవుని తీర్పు అమలవుతూ ఉంటే కనుక, దేవుని శిక్ష అమలవుతూ ఉంటే కనుక, అక్కడ అనుభవించిన కీడు అది దేవుని శిక్షలో భాగంగా వాడు అనుభవిస్తుంటే కనుక మనము అప్పుడు అక్కడికి వెళ్ళినా ఊరుకోడు, పలకరించినా ఊరుకోడు, ప్రార్థన చేసినా ఊరుకోడు, పరామర్శించినా ఊరుకోడు, చూడడానికి వెళ్ళినా ఊరుకోడు, సువార్త చెప్పడానికి వెళ్ళినా ఊరుకోడు, ఏది చేసినా ఊరుకోడు. ఖచ్చితంగా అక్కడ శిక్ష పూర్తిగా అదే శిక్ష అమలైపోవచ్చు, లేదంటే అందులో సగమైనా మనకే అమలైపోవచ్చు. అందుకాబట్టి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఎవరి వల్ల జరుగుతుందో దేవుడిని అడిగితే ఆయన చెప్తాడు. మన మొఖాలకి మనకు తెలియదు కదా ఎవరి వల్ల జరుగుతుంది, అక్కడ సిచ్యువేషను ఎవరి వల్ల జరుగుతుందని మనకు తెలియదు కదా. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కాబట్టి ఒక మొక్క దేవుడిని అడిగితే, వద్దు నా శిక్ష అమలవుతుంది, నువ్వు పలకరించడానికి వెళ్ళావంటే నిన్ను కూడా శిక్షిస్తానని దేవుడు చెప్తే అప్పుడు మనం యాపిల్ ఇసుకాయలు మనమే తినేసి, మన ఇంట్లో వాళ్ళే తినేసి ఊరుకోవాలన్నమాట. అయినా సరే అయ్యో యాపిల్ ఇసుకాయలు 200 కొనేసాను, అయ్యో దాక్షపల్లి 200 కొనేసాను, అయినా సరే ఈ వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి వెళ్ళిపోయావు అనుకోండి, తర్వాత అక్కడి నుంచి వస్తాయి పార్సిల్ అన్నమాట. ఏంటండి? ఆ ఇంట్లో వాళ్ళు రావాలి మళ్ళీ యాపిల్ ఇసుకాయలు దాక్షపళ్ళు అట్టుకుని మనల్ని పలకరించడానికి. ఒకవేళ అహజ్యాలాగా ఊడ్చేయమని పర్మిషన్ ఇచ్చాడు అనుకోండి, ఎగిరైపోతాం పైకి. అవసరం అంటారా ఇవన్నీ? కాబట్టి క్రైస్తవులకి చాలా జ్ఞానం ఉండాలి. కనిపెట్టుకోవడం అనేది ఖచ్చితంగా, విచారణ చేయడం అనేది దేవుడి దగ్గర చాలా ముఖ్యం. చాలామంది క్రైస్తవులు కనిపెట్టుకోకుండా, విచారణ చేయకుండా స్వయంకృత అపరాధాలు ఎన్నో చేసి అనవసరంగా నాశనాలు, కీడులు, సమస్యలు, శిక్షలు తెచ్చుకుంటూ ఉంటున్నారు అనవసరంగా. కాబట్టి చాలా మెలకువగా మనం ఉండడం మంచిది. ఏం చేసినా దేవుడిని అడిగే చెయ్యాలి. దేవుడిని దేవుడి దగ్గర కనిపెట్టుకునే చెయ్యాలి. ఆవేశం కానీ తొందరపాటు కానీ మనకి వద్దు. శాపగ్రస్తుల విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. వాళ్ళు నీకు చాలా ముఖ్యమైన బంధువులే అవ్వచ్చు, వాళ్ళు నీకు చాలా ముఖ్యమైన స్నేహితులే అవ్వచ్చు, వాళ్ళు నీకు చాలా ముఖ్యమైన మనుషులే అవ్వచ్చు. కానీ వాళ్ళు దేవుని దృష్టికి శపితమైన వారు కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి వాళ్ళ విషయాల్లో. లేకపోతే అనవసరంగా మనము ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది, రోగాలు పాలైపోయే అవకాశం ఉంటుంది, యాక్సిడెంట్లు పాలైపోయే అవకాశం ఉంటుంది, శిక్షల పాలైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏమాత్రము కూడా త్వరపడి ఇది అవ్వడానికి వీలు లేదు శపితమైన మనుషుల విషయంలో. అదే దేవుని సంబంధాలు అనుకోండి, ఏమీ అక్కర్లేదు ఖచ్చితంగా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. మొత్తానికి అహజ్యా గారు కూడా చనిపోయారు.
కుర్చీ ఎక్కి ఎంతకాలం అయింది? సంవత్సరమే అయింది. సంవత్సరమే పరిపాలన చేశాడు. ఇలాగెళ్ళి చావును కొని తెచ్చుకున్నాడు, అయిపోయాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అహజ్యా అనబడిన మహారాజు గురించి మనం నేర్చుకున్నాం. తన కాలానికి ముందుగానే మరణాన్ని తెచ్చుకున్నవాడు. ఇందాక చదివిన చూసారా ఆ 7వ అధ్యాయంలో, అందులో ప్రసంగ గ్రంథంలో తన కాలానికి ముందుగానే మరణాన్ని తెచ్చుకున్నాడు ఇతను. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన అవసరం ఉంది. అది అహజ్యా గారి చరిత్ర. తర్వాత మహారాజు ఎవరయ్యారో ఏంటో చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మాకు నువ్వు నేర్పించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయించి, వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైనటువంటి జీవితంతో మేము ఫలించుటకు సహాయించి, భూమి మీద ఉన్నంతకాలం ఎంతో జాగ్రత్త కలిగి, ఎంతో జ్ఞానం కలిగి, ఎంతో మెలకువ కలిగి, ప్రతి విషయం కొరకు నీ దగ్గర విచారణ చేసి, ప్రతి విషయం కొరకు నీ పాదాల యొద్ద కనిపెట్టి, ప్రతి విషయం కొరకు నీ పర్మిషన్ తీసుకుని మేము అడుగులు ముందుకు వేసి మేము ఎంతో జాగ్రత్తగా ఉండుటకు, ఈ ఆశీర్వాదాలు పొందుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. నాకు మేమే అనవసరంగా నాశనాన్ని తెచ్చుకునే పనులు మేము చేయకుండా చాలా జ్ఞానంగా అడుగులు వేయడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మా స్వయంకృత అపరాధాలు, మా అజ్ఞానం, మా అవివేకం, మా తొందరపాటు ఒకవేళ ఒక్కొక్కసారి మాకు నాశనాన్ని తెచ్చిపెడతాయేమో, కీడులను తెచ్చిపెడతాయేమో, శిక్షలు తెచ్చిపెడతాయేమో, ఇబ్బందులు తెచ్చిపెడతాయేమో. కాబట్టి చాలా జాగ్రత్తగా మేము నీ దగ్గర కనిపెట్టుకుని జీవించుటకు మాకు సహాయం చేయండి అయ్యా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఇంతవరకు మాకు నువ్వు బోధించిన వాక్యాన్ని విని గ్రహించుకుని వాక్య ప్రకారంగా జీవించుటకు సహాయం చేయి. వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేమే మోసం చేసుకోకుండా వాక్య ప్రకారమైన బ్రతుకులతో ఫలించుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.